నిన్న క్లాస్లో మనం ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటున్నాం. అవునా? రైట్. సో ఆర్డర్డ్ లిస్టు అన్ఆర్డర్డ్ లిస్టు అందరూ చేశారమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆర్డర్డ్ లిస్టు అన్ఆర్డర్డ్ లిస్టు అందరూ ప్రాక్టీస్ చేశారా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఆస్క్ మీ. రైట్. సో ఇది అందరూ ప్రాక్టీస్ చేస్తే టుడే వీఆర్ గోయింగ్ టు సీ ద నెక్స్ట్ కాన్సెప్ట్, that is text formatting in HTML. What is the next concept? Text formatting in HTML. So today date is, what is the today date? 7/2/2025. Is it clear? Right. So now we are entering into text formatting in HTML. Okay, చెప్పండి నాకు. So what is the text formatting? So text formatting in HTML. ఓకే, చెప్పండి. మనం ఒక టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేస్తాము? రైట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫాంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫాంట్. సెకండ్ వన్ ఈజ్ ఫాంట్ స్టైల్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫాంట్ ఎఫెక్ట్స్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఫాంట్ ఎఫెక్ట్స్. ఓకే. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాంట్, సెకండ్ వన్ ఈజ్ ఫాంట్ స్టైల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫాంట్ ఎఫెక్ట్స్. రైట్. సో అసలు ఒక ఫాంట్ అంటే మనకి నచ్చిన ఫాంట్ని మనం HTMLలో మనం యూజ్ చేయొచ్చు. అంటే మీ యొక్క పేజ్లో ఉన్న కంటెంట్ని డిస్ప్లే చేయడానికి మీకు నచ్చిన ఫాంట్ని మీరు యూజ్ చేయొచ్చు. సార్ ఎలా యూజ్ చేయాలి సార్ నచ్చిన ఫాంట్ని అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఫాంట్ అసలు ఏం చెప్తుంది చెప్పండి. ఇట్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ ఫాంట్ ఎలిమెంట్. ఓకేనా? సో ఇది ఏం చెప్తుంది? ఇట్ కెన్ చేంజ్. ఈ ఫాంట్ మనకి ఏం డిఫైన్ చేస్తుంది అంటే ఇట్ కెన్ చేంజ్ ఫేస్ కామా సైజ్ కామా కలర్. ఫేస్ కామా సైజ్ కామా కలర్. ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, చూడండి చాలా జాగ్రత్తగా వినండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ వర్డ్ తీసుకున్నా, నోట్ ప్యాడ్ తీసుకున్నా, ఇక్కడ ఫార్మాట్లో ఫాంట్ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇందులో మీకు డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయా లేదా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్. మీకు నచ్చిన ఫాంట్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సార్ అసలు ఈ ఫాంట్ని మనం ఎలా యూజ్ చేయాలి సార్? చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫేస్. ఇక్కడ ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయి అంటే ఫేస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది చూడండి. ఇట్ విల్ డిఫైన్ ద ఫాంట్ ఫ్యామిలీ నేమ్. ఏమేమి యూజ్ చేయొచ్చు మీ ఇష్టం. మీరు ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ నేమ్ ఇచ్చారనుకోండి, ఏరియల్ కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ ఇలాంటి ఫార్మాట్ ఏమైనా ఇస్తే అది మీకు డిఫైన్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ వన్ ఈజ్ సైజ్. ఎక్కడి నుంచి ఇవ్వచ్చు? ఫ్రమ్ 1 to 7 లెవెల్. నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తే ఇవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఫస్ట్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ కలర్. మీరు కావాలి అంటే కలర్కి మనం ఏమేమి యూజ్ చేయొచ్చు? డైరెక్ట్ నేమ్ యూజ్ చేయొచ్చు, లేదా హెక్సాడెసిమల్ కోడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఫాంట్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. సార్ ఇవన్నీ యూజ్ చేసి మనం ఫాంట్ని ఎలా డిఫైన్ చేయాలి మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూడబోతున్నాము. చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. ఓకేనా? రైట్. మనం ఏంటి ఫోల్డర్ అది? మన ఫోల్డర్ ఓపెన్ రీసెంట్ ఫుల్ స్టాక్ UI 22 బ్యాచ్. అంతేనమ్మా? రైట్. సో దిస్ ఇస్ ద ఫోల్డర్. ఓకే. ఇప్పుడు చూడండి, ఇవాళ డే ఎంతమ్మా? డే మనకి ఎన్ని డేస్ అయింది ఇవాళకి? 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే. ప్రోగ్రామ్ 8 ప్రోగ్రామ్ 8.html అని పెట్టండి. ఓకే. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుంటాను. చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఎంటీ టెంప్లెట్ తీసుకుని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫాంట్ అని చెప్పి
ఫాంట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఓకే, ఫాంట్ ఎలిమెంట్ తీసుకుని ఇక్కడ ఏం రాద్దాము అంటే వెల్కమ్ టు హెచ్టిఎంఎల్. వెల్కమ్ టు హెచ్టిఎంఎల్. ఓకేనా, రైట్. ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దామా? రైట్, ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేయండి. అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రోగ్రామ్ 8 కదా. ఓకే, అది ప్రీవియస్ ఉండిపోయింది. ఓకే, వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ వచ్చిందా లేదా? ఓకే సార్, అందరికీ అర్థమవుతోందమ్మా? వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం రాస్తాను అంటే సైజ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, సైజ్ ఈజ్ ఈక్వల్ టు 7 అన్నాను అనుకోండి. అంటే మనం 7 దాకా సైజెస్ ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు రన్ చేయండి. సైజ్ 7 అంటే సైజ్ ఇంక్రీజ్ అయ్యిందా లేదా? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ 4 అన్నాను అనుకోండి. సైజ్ 4 అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, సైజ్ 4 వచ్చిందా లేదా? ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏమంటాను, సైజ్ 7 అంటాను. చూడండి, కొద్ది మీకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది చూడండి, అదిగో సైజ్ 7. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కలర్ కూడా డిఫైన్ చేయొచ్చు. కలర్ ఎలా డిఫైన్ చేయొచ్చు సార్? కలర్ ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే చూడండి, #00 ఏం రాద్దాము, హ్యాష్, మీకు హెక్సాడెసిమల్ కోడ్ తెలుసు కదా, 0FF. ఈ హెక్సాడెసిమల్ కోడ్ యూజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మీకు కలర్ చూసారా? దిస్ ఇస్ ద కలర్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని జీరోస్ యూజ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి. అన్ని జీరోస్ యూజ్ చేస్తే చూడండి, అన్ని ఎఫ్లు యూజ్ చేసాం అనుకోండి, హెక్సాడెసిమల్ కోడ్ #F చూడండి, #FF0. ఇప్పుడు చూడండి ఏ కలర్ వచ్చిందో, ఎల్లో కలర్. ఓకేనా, మీరు హెక్సాడెసిమల్ కోడ్ యూజ్ చేసి కూడా మీరు కలర్ డిఫైన్ చేయొచ్చు. సార్ డైరెక్ట్ గా కలర్ నేమ్ రాయొచ్చా? ఎస్, డైరెక్ట్ గా కలర్ నేమ్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ రాశాను అనుకోండి, బ్లూ కలర్ వచ్చిందా లేదా? సో మీరు హెక్సాడెసిమల్ కోడ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మీరు కలర్ నేమ్ కూడా రాయొచ్చు. అంటే మనం అదే చెప్పుకున్నాం. అంటే ఏమేమి అట్రిబ్యూట్స్ యూజ్ చేయాలి? ఫస్ట్ వన్ ఈజ్ కలర్, నెక్స్ట్ సైజ్. ఈ రెండు అందరికీ అర్థమైందా? రైట్, ఈ రెండు అందరికీ అర్థమైతే 2 థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫేస్. ఫేస్ అంటే ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్. సార్ ఫాంట్ స్టైల్ ఎలా రాయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫేస్ అని చెప్పి నేను ఫేస్ అని చెప్పి ఇప్పుడు మనం ఏమీ రాయలేదు అనుకోండి, జనరల్ గా మీకు అవుట్పుట్ ఇలాంటి నార్మల్ స్టైల్లో వస్తుంది. లేదు సార్, ఇప్పుడు నాకు నచ్చిన ఫాంట్ స్టైల్ కావాలి, నేను యూజ్ చేయొచ్చా? ఎస్. ఇప్పుడు మీకు చూడండి ఏమేమి ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ మన నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఏమేమి ఫాంట్స్ ఉన్నాయో చూద్దామే. ఇప్పుడు చూడండి, ఎంవి ఇది ఒక ఫాంట్ నేమ్. ఎంవి, ఇంకో ఎంవి బోలియా నుంచి చూడండి ఇక్కడ, ఇదిగో ఈ ఫాంట్ నేమ్ చూసారా, ఎంవి. ఇది ఎలా ఉంటుంది చూడండి, ఈ ఫాంట్ ఇలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ ఫాంట్ చూసారా, ఇదిగో ఎంవి బోలి అని రాసామనుకోండి, ఇది చూడండి ఫాంట్ ఇలా ఉంటుంది. ఇది అప్లై చేద్దామా మనం? ఎక్కడ అప్లై చేయాలి అంట? ఫేస్. ఫేస్ అనే అట్రిబ్యూట్ తీసుకుని అక్కడ ఫాంట్ అప్లై చేయాలి. ఏమని రాద్దాము, ఎంవి. ఓకేనా, బోలి. ఇప్పుడు రన్ చేయండి, ఏమైందో చూడండి. చూడండి, ఫాంట్ స్టైల్ మారిందా మారలేదా? చేంజ్ అయిందా లేదా? ఇది వన్ టైప్ ఆఫ్ ఫాంట్. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఫాంట్ ఉంటుంది చూడండి, మీకు నచ్చిన ఫాంట్ ఇందులో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంపాక్ట్, ఇంకో ఇది ఒక ఫాంట్. ఇంపాక్ట్ రాస్తే ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇంపాక్ట్ రాద్దామా? ఇక్కడ ఫాంట్ ఫేస్ దగ్గర చూడండి, ఇంపాక్ట్ అని రాయండి. ఇంపాక్ట్ చూడండి, ఇంపాక్ట్ అని రాస్తే ఎలా వచ్చిందో అవుట్పుట్. రన్ చేయండి. సో దిస్ ఇస్ ద ఇంపాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెంట్ ఫాంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫాంట్ చూడండి సార్, కొరియర్. ఇంకో కొరియర్, ఇది ఒక ఫాంట్. కొరియర్ అంటే ఇలా వస్తుంది. కొరియర్ అని రాద్దామా? ఎస్, కొరియర్. కొరియర్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి, కొరియర్, కొరియర్ ఫాంట్. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే మనం డిఫరెంట్ ఫాంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫాంట్ యూజ్ చేసి మనం ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్ అప్లై చేయొచ్చు ఒక ఎలిమెంట్. ఫాంట్ లో ఫేస్ అట్రిబ్యూట్, సైజ్ అట్రిబ్యూట్, కలర్ అట్రిబ్యూట్ ఉంటాయి. ఇప్పుడు సార్ ఈ ఫాంట్ కాన్సెప్ట్ ఒక్కటే యూజ్ చేసి నేను ఎక్స్ట్రా ఏమి యూజ్ చేయను.
ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవి ఫాంట్ దాకా. ఇప్పటిదాకా మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా HTML-లోను. ఇవన్నీ మనకున్న నాలెడ్జ్తో ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత, అంటే ఈ టాపిక్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయబోతున్నాము అంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం 2 వర్క్స్ చేయబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి పేజ్. ఫ్లిప్కార్ట్లో ఇది ఎలాగుంటే అలా డిజైన్ చేయబోతున్నాం మనకున్న నాలెడ్జ్తో. ఈ ఫాంట్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లిప్కార్ట్ ఈ పేజ్ ఎలా ఉంది, ఇదిగో ఈ మొత్తం టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం డిజైన్ చేయబోతున్నాం. సార్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా? యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే ఉందో ఇది మనం డిజైన్ చేయబోతున్నాము. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? రైట్. సార్ ఇప్పుడు ఇదంతా డిజైన్ చేసి ఎందుకమ్మా మీరు డిజైన్ చేసేది? మనకున్న నాలెడ్జ్తో ఇది డిజైనింగ్ స్టార్ట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ చేస్తాం. ఎందుకు మీరు డిజైన్ చేస్తున్నారు? ఎందుకమ్మా మీరు డిజైన్ చేస్తున్నారు? గోపి, జస్వంత్ చెప్పండి. ఎందుకు డిజైన్ చేస్తున్నారు? లీలాకృష్ణ, మహేష్, భరణి, ప్రజిత్, ప్రసన్న, మౌనిక, రాజు, రవితేజ, కళ్యాణ్, శ్రీవిద్య చెప్పండి అమ్మా. తేజేష్, కుమార్, వీరారెడ్డి ఎందుకు డిజైన్ చేస్తున్నారు? ఓకే, ప్రాక్టీస్. ఇంకా ఓకే, జాబ్ కోసం అంతేనా? మీరు అందరూ ఇది UI ఎందుకు నేర్చుకుంటున్నారు? జాబ్ కోసం. ఓకే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్ ప్రజిత్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. దేనికోసం అమ్మా? ధరణి చెప్పండి. ఓకే, టు గెయిన్ నాలెడ్జ్. ఓకే, వెబ్సైట్ డిజైన్. ఓకే ఓకే సరే, ఇప్పుడు మనం డిజైన్ చేస్తాము. దేంట్లో డిజైన్ చేస్తారు? మీ ల్యాప్టాప్లో. ఓకే, ల్యాప్టాప్లో డిజైన్ చేసి ల్యాప్టాప్లో అలా ఉంచేస్తారా, లేకపోతే వరల్డ్ వైడ్ మీకు వచ్చిన నాలెడ్జ్ని మీరు షోకేస్ చేసుకుంటారా? షోకేస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 2 స్టెప్స్ చేయాలి. ఈ ఫాంట్ కాన్సెప్ట్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత ఈ సేమ్ నేను చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సేమ్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్లో ఎలాగుందో అలా మనం డిజైన్ చేయబోతాం. డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే, జాబ్స్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే 89% ఒక సర్వే ప్రకారం 89% ఆఫ్ జాబ్స్ విల్ బి ఫ్రమ్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ నుంచే 89% ఆఫ్ జాబ్స్ వస్తున్నాయి. ఒక సర్వే వచ్చినటువంటి రిజల్ట్. అయితే ఇదంతా డిజైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అందరికీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా? లింక్డ్ఇన్ అకౌంట్లో నేను కొంత డేటా ఇస్తాను. ఇదిగో ఇది మీరు పోస్ట్ చేయాలి. ఇదిగో లింక్డ్ఇన్లో మీ అకౌంట్లో కంప్లీషన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ మీరు పోస్ట్ చేయాలి. ఏంటి? ఇదిగో లింక్డ్ఇన్ పోస్ట్. మీ అందరూ లింక్డ్ఇన్ అకౌంట్లోకి వెళ్ళి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మీ పోస్ట్ హెడ్డింగ్ ఇలా పెట్టాలి. ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లిస్టింగ్ UI, ఏ మినీ ప్రాజెక్ట్ యూజింగ్ HTML అండ్ బూట్స్ట్రాప్ ఐకాన్స్. ఓకేనా? నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్ ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లిస్టింగ్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టి ఈ టెంప్లెట్ మీకు ఇస్తాను. ఇప్పుడు మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. ఐ రీసెంట్లీ డిజైన్డ్ ఏ ఫ్లిప్కార్ట్ స్టైల్ ప్రొడక్ట్ లిస్టింగ్ UI యూజింగ్ HTML అండ్ బూట్స్ట్రాప్ ఐకాన్స్ టు షోకేస్ product details like e-commerce platforms will do. సేమ్ కాపీ చేసి అందులో పేస్ట్ చేసేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. ఐ బిల్ట్ ఏ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్ కార్డ్ డిస్ప్లేయింగ్ కీ ఫీచర్స్, రేటింగ్, ప్రైసింగ్ సిమిలర్ టు ఫ్లిప్కార్ట్స్ ప్రొడక్ట్ పేజ్. దిస్ ప్రాజెక్ట్ హెల్ప్ మీ ఇంప్రూవ్ మై ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ స్కిల్ ఫోకసింగ్ ఆన్ UI స్ట్రక్చరింగ్, బూట్స్ట్రాప్ ఐకాన్స్ అండ్ సెమాంటిక్ HTML. Okay, features implemented. Flipkart style product layout, dynamic star ratings on hot icon, price breakdown with the discounts, key product specifications, only few left, urgency indicator. ఇవన్నీ ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ప్లేస్ చేయబోతుంది. టెక్ స్టాక్ యూజ్డ్. ఏమేమి యూజ్ చేశారు దానికోసం? HTML అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బూట్స్ట్రాప్ ఐకాన్స్. మీరు రాసినటువంటి కోడ్ స్నిప్పెట్ ఇలాగా పేస్ట్ చేస్తారు ఇక్కడ. నెక్స్ట్ వై దిస్ ప్రాజెక్ట్.
This project gave me insights into structuring real-world e-commerce UI components, making pages responsive and user-friendly. Next, I do love to hear your thoughts on this project. Feel free to drop a comment or suggestion. దీనికి హ్యాష్ ట్యాగ్స్ ఓకేనా. ఈ ప్రాజెక్ట్ చేయాలి, మన లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలి. మీ లింక్డ్ఇన్ అందరికీ మీరు అందరూ నాకు పంపించాలి. ఈ స్టెప్స్ అందరూ చేద్దాము. ఫస్ట్ ఇంకొంత కాన్సెప్ట్ ఉంది, ఈ ఫాంట్ కాన్సెప్ట్, ఇది కంప్లీట్ అయిపోనివ్వండి, అప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఓకేనా. ఈవేళ రేపు కూడా మనం టుడే అండ్ టుమారో ఈ మొత్తం ప్రాజెక్ట్ అంతా చేయడం, ఈ మినీ ప్రాజెక్ట్ మన యొక్క లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం, ఈ 2 వర్క్స్ మనకు ఉన్నాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ఫాంట్ కాన్సెప్ట్ అయిపోనివ్వండి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. ఫాంట్కి ఏముంటుంది? సైజు, కలర్ బ్లూ, ఫేస్ కొరియర్. నెక్స్ట్ వెల్కమ్ టు HTML. ఇప్పుడు ఇక్కడ దాకా చేస్తారు ఈ పోస్ట్. సార్ మరి వాళ్ళు కోడ్ చూడాలి అంటే, ఎవరైనా మన యొక్క లింక్డ్ఇన్లోకి వచ్చిన వాళ్ళు కోడ్ చూడాలంటే ప్రజెంట్ అయితే కోడ్ని ఇక్కడే పేస్ట్ చేసేయండి. మీకు ఇంకా ఇంతవరకే నాలెడ్జ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొక 20 days అయిపోయిన తర్వాత అప్పుడు మనం రియల్ టైంలో గిట్ హబ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకేనా. రియల్ టైంలో గిట్ హబ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు డైరెక్ట్గా మీ పోస్ట్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లో టైప్ చేయగానే మీ గిట్ హబ్లోకి పోస్ట్ అయిపోతూ ఉంటుంది ప్యారలల్గా. ఇంకా మీరు ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇంకా నేను మీకు చెప్పలేదు. ఓకేనా. రైట్. సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా. ఈ త్రీ అట్రిబ్యూట్స్, సైజ్ ఒకటి, కలర్ ఒకటి, ఫేస్ ఒకటి. ఓకే. ఇది మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను. ఫస్ట్ నాకు ఏంటి అంటే మీరు ఎన్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీ చేత చేయించాలి అన్నదే నా మెయిన్ ఎయిమ్. మీరు ఎన్ని రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేస్తారు, ప్రతి ప్రాజెక్ట్ ఇక్కడ చేయడం, లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ చేయడం, మన పోర్ట్ఫోలియో వెబ్సైట్లో ప్రతిదీ పోస్ట్ అయిపోవడం. ఓకేనా. ఇలాగ మనకి ప్యారలల్గా మన వర్క్ జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు జాబ్ వచ్చేటువంటి ఆపర్చునిటీస్ మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. రైట్. ఇది నోట్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చిన్న పని చేద్దాము. సార్ ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్లో రాయాలా సార్? ఏ లాంగ్వేజ్ అని సపోర్ట్ చేస్తుందా మన యూఐ? ఓన్లీ ఇంగ్లీషే సపోర్ట్ చేస్తుందా? ఏ లాంగ్వేజ్ అని సపోర్ట్ చేస్తుందా? ఓకే. ఏ లాంగ్వేజ్ అయినా సపోర్ట్ చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు నేను ఇక్కడ హిందీలో పేస్ట్ చేస్తే, హిందీ యూజ్ చేస్తే నాకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుందా సార్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఓ పని చేద్దాము. ఈ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏం రాద్దాము? ఇంగ్లీష్ టు హిందీ గూగుల్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయండి. ఓకేనా. ఇంగ్లీష్ టు హిందీ గూగుల్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయగానే వస్తుంది. ఇక్కడ ఏం టైప్ చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో టైప్ చేయండి. ఏమని? హిందీ అని టైప్ చేయండి. ఇంగ్లీష్లో హిందీ అని టైప్ చేయండి. ఇక్కడ హిందీలో వచ్చిందిగా. ఓకే. ఇది కాపీ చేద్దాము. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా అందరికీను. రైట్. హిందీ అంటే ఇప్పుడు మన బ్రౌజర్ హిందీ క్యారెక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తుందా? ఓకే. ఇప్పుడు రన్ చేయండి. ఇప్పుడు మన దాంట్లోకి వచ్చి రీఫ్రెష్ చేయండి. వచ్చిందా లేదా బ్రౌజర్లో హిందీ అని? ఇక్కడ దాకా అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ హిందీ. అలా మీరు ఏ లాంగ్వేజ్ రాసినా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాంట్ లోపల ఏ లాంగ్వేజ్లో రాసినా కూడా మన యొక్క బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇది కూడా మీ నోట్స్లో పేస్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ అనదర్ ప్రోగ్రామ్. ఎవరైనా కూడా మీకు ఈ 30 days నన్ను అడగండి, మీకు ఎప్పుడు ఏ వీడియో కావాలి అన్న. తర్వాత నుంచి మీకు గూగుల్ డ్రైవ్ యాక్సెస్ వస్తుంది. మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ నుంచి చూడొచ్చు. ఓకేనా. రైట్. ఎప్పుడైనా వీడియో మిస్ అయితే. నెక్స్ట్ ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫాంట్ స్టైల్స్. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇవి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ వస్తేనే కానీ మీరు ఆ ప్రాజెక్ట్ చేయలేరు. ఓకే. రైట్. ఫాంట్ స్టైల్స్ అండ్ ఎఫెక్ట్స్. సార్ అసలు ఫాంట్లో ఏమేమి స్టైల్స్ ఉంటాయి సార్ మనకి HTMLలో? ఫస్ట్ వన్ ఈజ్ బోల్డ్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? బోల్డ్. ఓకే.
ఇలాగ నాకు ఫాంట్ బోల్డ్‌లో రావడానికి నేను ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తాను? ఫస్ట్ వన్ ఈజ్ బోల్డ్ ఎలిమెంట్ ఆర్ స్ట్రాంగ్ ఎలిమెంట్. ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తామమ్మా మనం? బోల్డ్ ఎలిమెంట్, నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎలిమెంట్. ఇది ఫస్ట్. నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటి? ఇటాలిక్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? ఇటాలిక్. దీనికోసం మనం ఏమి యూజ్ చేస్తాము? ఇటాలిక్ ఎలిమెంట్ ఆర్ ఈఎం. ఈ 2 ఎలిమెంట్స్‌లో ఏం యూజ్ చేసినా మీకు ఇటాలిక్ అయినా వస్తుంది. ఈఎం అని యూజ్ చేసినా ఇటాలిక్ ఫాంట్‌లో వస్తుంది. ఓకే. ఈఎం అంటే ఏంటి? ఎంఫసైజ్డ్. ఈఎం అంటే ఫుల్ ఫార్మ్ ఏంటమ్మా? ఎంఫసైజ్డ్. ఎంఫసైజ్డ్ అంటే ఇటాలిక్ అని. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ వన్ ఏంటి? అండర్‌లైన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? అండర్‌లైన్. ఓకే. దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాము? యు. నెక్స్ట్ ఐఎన్ఎస్. ఐఎన్ఎస్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఈజ్ స్ట్రైక్ అవుట్. ఎలా రిప్రజెంట్ చేయాలి? స్ట్రైక్ ఎలిమెంట్ ఏంటమ్మా? ఎయిదర్ స్ట్రైక్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే డిలీట్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సూపర్ స్క్రిప్ట్. ఫిఫ్త్ వన్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్. ఎలిమెంట్ ఏంటి? ఎస్యుపి. సిక్స్త్ వన్ సబ్స్క్రిప్ట్. ఎలిమెంట్ ఏంటి? ఎస్యుపి. సో ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్, ఫాంట్ ఎఫెక్ట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్టీ టెంప్లెట్ తీసుకుని ఇక్కడ ఏం తీసుకుందాము? ఒక మ్యాటర్ తీసుకోండి. వీఆర్ లెర్నింగ్ హెచ్టిఎంఎల్. వీఆర్ లెర్నింగ్ హెచ్టిఎంఎల్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే ఫస్ట్ బోల్డ్ ఎలిమెంట్ తీసుకుంటాను. ఏం తీసుకుంటాను? బోల్డ్ ఎలిమెంట్. ఓకే. దేనికి తీసుకుందాము? ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్కి తీసుకుందామా బోల్డ్ ఎలిమెంట్? రైట్. సో బోల్డ్ ఎలిమెంట్ స్టార్టింగ్, నెక్స్ట్ బోల్డ్ ఎలిమెంట్ ఎండింగ్. ఓకే. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. చూడండి లెర్నింగ్ ఒక్కటే బోల్డ్లో వచ్చిందా రాలేదా? మీరు అబ్జర్వ్ చేస్తే లెర్నింగ్ ఒకటే బోల్డ్లో వచ్చిందా రాలేదా? ఎస్ సార్. ఓకే. అంటే మీకు ఏదైనా ఒక సెంటెన్స్ కానీ, ఒక వర్డ్ కానీ మీకు బోల్డ్ క్యారెక్టర్స్‌లో కనిపించాలి అంటే మనం ఏం రాయాలి? బోల్డ్ ఎలిమెంట్. రైట్. సార్ ఇప్పుడు బోల్డ్‌లో రాయడానికి ఎయిదర్ బోల్డ్ అయినా యూజ్ చేయొచ్చు, స్ట్రాంగ్ అయినా యూజ్ చేయొచ్చా? యెస్. అంటే మీరు బోల్డ్ అని రాసినా బోల్డ్‌లో వస్తుంది. లేదా స్ట్రాంగ్ అని రాసినా కూడా స్ట్రాంగ్‌లో వస్తుంది. అంటే స్ట్రాంగ్ అని రాసినా కూడా బోల్డ్ క్యారెక్టర్స్‌లోనే కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి. రైట్. చూడండి మీకు అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే. మీకు వెంటనే ఓ డౌట్ వస్తుంది. సార్ మరి అలాంటప్పుడు 2 ఎలిమెంట్స్ ఎందుకు సార్? ఓకేనా? మీకొచ్చే డౌట్. సార్ 2 ఒకటే అవుట్‌పుట్ కనిపిస్తున్నప్పుడు మనం 2 ఎలిమెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఎయిదర్ స్ట్రాంగ్ అని కానీ, లేకపోతే బోల్డ్ అని కానీ 2 ఎలిమెంట్స్ యూజ్ చేయవలసిన నెసెసిటీ ఏంటి? చెప్తాను అది కూడా. ఫస్ట్ ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. అలాగే ఇటాలిక్‌కి ఐ అయినా యూజ్ చేయొచ్చు, ఈఎం అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటాలిక్ ఉందనుకోండి. చూడండి ఇక్కడ. నేను ఐ రాశాను కదా! స్టార్టింగ్ ఐ, ఎండింగ్ ఐ. ఓకే. ఇప్పుడు రన్ చేయండి ఒక్కసారి. చూడండి ఇటాలిక్‌లో వచ్చిందో లేదో? చూడండి లెర్నింగ్ ఇటాలిక్‌లో వచ్చిందా లేదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఐ యూజ్ చేయకుండా ఈఎం కూడా యూజ్ చేయొచ్చా? ఈఎం. ఓకేనా? స్టార్టింగ్ ఈఎం, ఎండింగ్ కూడా ఈఎం. ఈఎం అంటే ఏంటి? ఎంఫసైజ్డ్. ఇది కూడా రాయొచ్చు. ఈ ఎలిమెంట్ రాసినా కూడా మీకు ఇటాలిక్‌లోనే వస్తుంది. చూడండి అవుట్‌పుట్‌లో ఎలాంటి చేంజెస్ లేవు. అంటే ఎందుకు సార్ అసలు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి? చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక డాక్యుమెంటేషన్ చేశారనుకోండి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ కనుక మనం డిజైన్ చేశామనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మన ప్రోగ్రాము మన యొక్క హెచ్ఆర్ కానీ, మన యొక్క హెచ్ఆర్ మేనేజర్ కానీ, లేకపోతే టెస్టింగ్ డిపార్ట్మెంట్ టీమ్ కానీ మన యొక్క ప్రోగ్రామ్‌ని చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ కోడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందా లేదా? మనం డిజైన్ చేసినటువంటి కోడ్ యాస్ పర్ క్లయింట్ నీడ్స్ ఉందా లేదా అన్నది టెస్టింగ్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఆర్ టీమ్ కానీ చెక్ చేస్తారు.
చెక్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రాంగ్ పెట్టాలి. ఇక్కడ ఇటాలిక్ వద్దన్నారు క్లయింట్. స్ట్రాంగ్ అని చేంజ్ చేయాలి. స్ట్రాంగ్ అని చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ బోల్డ్ లెటర్స్ కావాలి. అంటే ఇక్కడ లెర్నింగ్ అనేది బోల్డ్‌లో కావాలి అవుట్‌పుట్. యాక్చువల్‌గా డెవలపర్ ఏం చేశాడు? బోల్డ్ అని రాసాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నా కాన్సెప్ట్ డెవలపర్ బోల్డ్ అని రాసాడు. ఓకే. ఇక్కడ యాక్చువల్‌గా బోల్డ్ అని ఉంది. దీన్ని ఇటాలిక్‌లోకి చేంజ్ చేయమని క్లయింట్ చెప్పాడు. ఇప్పుడు టెస్టింగ్ టీమ్ కూడా ఇక్కడ ఐ అని రాశారనుకోండి. ఇటాలిక్ అంటే ఇక్కడ ఐ ఎలిమెంట్ యూజ్ చేశారనుకోండి బోల్డ్ తీసేసి. అప్పుడు తిరిగి డాక్యుమెంట్ డెవలపర్ దగ్గరికి వచ్చేసరికి డెవలపర్ ఏమనుకుంటాడు? ప్రీవియస్‌గా నేనే పెట్టానేమో అనుకుంటారు. అంటే ఇక్కడ చేంజెస్ జరగలేదు అనుకుంటాడు. ఇప్పుడు డెవలప్‌మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది అంటే హెచ్ఆర్, టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఇటాలిక్ యూజ్ చేయరు. ఇక్కడ ఈఎం పెడతారు. డెవలపర్ అయితే ఐ రాస్తాడు. అదే టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చేశారనుకోండి, ఇక్కడ వాళ్ళ ప్లేస్‌లో ఈఎం పెడతారు. అంటే ఈఎం పెడితే టెస్టింగ్ టీము వేరొకళ్ళు మన డాక్యుమెంటేషన్ చూసినప్పుడు చేంజెస్ చేశారు అని అర్థం. అదే డెవలపర్ కనుక రాసాడనుకోండి, వాళ్ళైతే జనరల్‌గా ఐ ఎలిమెంట్ యూజ్ చేస్తారు. అందరికీ అర్థమైందా? ఐ ఎలిమెంట్, ఈఎం ఎలిమెంట్ 2 కూడా ఇటాలిక్‌గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ మన హెచ్‌టీఎంఎల్ దాకా కూడా అవసరం లేదు. మీకు వర్డ్‌లో కూడా ఉంది. మీరు వర్డ్ కనుక యూజ్ చేస్తే ఎంఎస్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తే ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. నేను సమ్ ఎక్స్ మ్యాటర్ టైప్ చేశాను. వీఆర్ లెర్నింగ్ చూడండి. వీఆర్ లెర్నింగ్ హెచ్‌టీఎంఎల్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇది నేను తయారు చేసిన డాక్యుమెంటేషన్. నేను ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ ఎవరికి పాస్ చేశాను? హెచ్ఆర్‌కి పంపించాను ఈ డాక్యుమెంటేషన్. హెచ్ఆర్‌కి పంపించి ఈ డాక్యుమెంటేషన్ హెచ్ఆర్‌ని చెక్ చేయమని చెప్పాను. ఇప్పుడు హెచ్ఆర్ చేంజెస్ చేశారు. ఓకేనా? హెచ్ఆర్ ఏం చేంజెస్ చేశారు? ఈ తీసేసి క్యాపిటల్ ఈ పెట్టి. తిరిగి చేంజెస్ అయిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ నా దాకా వస్తుంది మళ్ళా రిటర్న్. ఇప్పుడు నా దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ చేంజెస్ జరిగాయి. ఇక్కడ చేంజెస్ జరగలేదు అని. మనం ఏం చేయాలి అంటే, మనం ఈ డాక్యుమెంటేషన్ ఎవరికైనా రిఫర్ చేయమని ఇచ్చినప్పుడు, మనం ఇక్కడ రివ్యూ ఆప్షన్ చూడండి పైన రివ్యూ అనే మెనూ కనిపిస్తుందా? రివ్యూ. రివ్యూ అనే మెనూ ఉందా? ఈ రివ్యూ ఆప్షన్‌లోకి వచ్చి ఇక్కడ ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి. దేని మీద క్లిక్ చేయాలి? రివ్యూ ఆప్షన్స్‌లోకి వచ్చి ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి. ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ట్రాక్ చేంజెస్‌లో ఒక చిన్న యారో ఉంది చూడండి పక్కన. ట్రాక్ చేంజెస్ ఆప్షన్ దగ్గర ఇక్కడ ఒక చిన్న యారో ఉందా? డౌన్ యారో. ఈ డౌన్ యారో మీద క్లిక్ చేసి ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. నేను ఏదైనా ఈ స్మాల్ ఈ తీసేసి క్యాపిటల్ ఈ పెట్టాననుకోండి. ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి. ఒకసారి ఆగండి. వీఆర్ లెర్నింగ్ హెచ్‌టీఎంఎల్. ఓకే. ఫాంట్ సైజ్ ఒకసారి ఇంక్రీజ్ చేద్దాము. ఓకే. ఇప్పుడు సెలెక్ట్ చేసి రివ్యూ మీదకొచ్చి ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాను నేను ఆర్ రిమూవ్ చేసేసి క్యాపిటల్ ఆర్ పెట్టాననుకోండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి. నేను ఏమేమి రిమూవ్ చేశానో అక్కడ నాకు ఏమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను చూడండి మీకు అర్థమయ్యేలాగా. ఇది ఎరేజ్ అయిపోదు. మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ న్యూలోకి వస్తున్నాను. అదొక స్ట్రైక్ ఆఫ్ కింద వస్తుంది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 28లో ఫాంట్ పెట్టాను. సో వీఆర్ లెర్నింగ్ హెచ్‌టీఎంఎల్ అని ఉంది. అవునా? హెచ్‌టీఎంఎల్ అని వర్డ్ ఇచ్చాను. డాక్యుమెంట్ ఇచ్చాను. ఈ డాక్యుమెంట్ నేను ఇలా ఇచ్చినప్పుడు ఏం చేశానంటే సెలెక్ట్ చేసి హెచ్ఆర్‌కి ఇచ్చినప్పుడు ట్రాక్ చేంజెస్ మీద క్లిక్ చేసి ట్రాక్ చేంజెస్ ప్రెస్ చేశాను. ఓకే. నేను ఇక్కడ స్మాల్ ఈ తీసేసి క్యాపిటల్ ఈ పెట్టాను.
ఓకేనా? ఇప్పుడు ఈ లైన్ మీద క్లిక్ చేయండి. ఈ లైన్ మీద క్లిక్ చేసినప్పుడు నేను ఏం రిమూవ్ చేశానో అది ఉంటుంది. నేను కొత్తగా ఏం యాడ్ చేశానో అది కూడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ టీ రిమూవ్ చేసేసి క్యాపిటల్ టీ పెట్టాననుకోండి. చూడండి స్మాల్ టీ ఏమో స్ట్రైక్ ఆఫ్ కింద వచ్చింది కానీ స్మాల్ టీ నాకు ఎరేజ్ అయిపోదు. రిమూవ్ అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏఆర్ఈ తీసేసి క్యాపిటల్ ఏఆర్ఈ పెట్టాను. చూడండి ఏఆర్ఈ అలాగే ఉంది. నేను చేంజ్ చేసింది చిన్న అండర్లైన్‌తో ఉంది. అది ట్రాక్ చేంజెస్ అంటే అది. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ నాకు ఇచ్చారనుకోండి తిరిగి. వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత నాకు ఇచ్చారనుకోండి. ఇక్కడ నాకు ఏం అర్థమవుతుంది? ఏమేం చేంజెస్ చేశారో ఆ చేంజెస్ అన్నీ నాకు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు నేను ఇక్కడ యాక్సెప్ట్ బటన్ ఉంది చూడండి. యాక్సెప్ట్. యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ దిస్ చేంజ్ అన్నాననుకోండి. లేదా యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ మీద క్లిక్ చేశాననుకోండి. ఇప్పుడు వాళ్ళు చేసిన చేంజెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు యాక్సెప్ట్ ఆల్ చేంజెస్ మీద క్లిక్ చేయండి ఒకసారి. చూడండి అన్ని చేంజెస్ అలా వచ్చాయి. ఒకవేళ కనుక నేను రిజెక్ట్ ఆల్ చేంజెస్ మీద క్లిక్ చేశాననుకోండి. వాళ్ళు చేసిన చేంజెస్ అన్నీ రిమూవ్ అయిపోతాయి. అంటే ఇదనమాట ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్. ఓకేనా? అంటే అదే చెప్తాను నేను. ఒక వర్డ్ అంటే మనం ఒక వర్డ్, ఒక ఎక్సెల్ మనం చాలా సింపుల్‌గా చూస్తాం. కొన్ని యూనివర్సిటీలో ఎంఎస్ ఎక్సెల్ 1 ఇయర్ కోర్స్ తెలుసా మీకు? సార్ జనరల్‌గా ఎక్సెల్ మీరు ఎన్నాళ్ళు నేర్చుకుంటారు? ఎక్సెల్ అంటే మన దృష్టిలో ఏంటి? సార్ రోస్, కాలమ్సే. అంతేనా ఎక్సెల్ అంటేను? సార్ రోలో లేతే టేబుల్స్. ఇంకా కొంతమంది ఎక్సెల్ అంటే టేబుల్స్ అంటారు. ఎక్సెల్ అంటే టేబుల్స్ కాదు. కొన్ని కంపెనీస్ ఎక్సెల్‌ని ఒక డేటాబేస్ కింద కూడా యూజ్ చేస్తాయి. మనం డేటాబేస్ అంటే ఒరాకిల్, మైఎస్‌క్యూఎల్, మాంగోడీబీ ఇవే అనుకుంటాం. కానీ చాలా పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్ ఎక్సెల్‌ని డేటాబేస్ కింద యూజ్ చేసే ఎక్సెల్‌ని కొన్ని వందల కంపెనీస్ ఉన్నాయి. తెలుసా మీకు? అసలు ఎక్సెల్ చదవాలి అంటే కంప్లీట్ ఎక్సెల్ నేర్చుకోవాలి అంటే మీకు ఎన్నాళ్ళు పడుతుందో తెలుసా? 1 ఇయర్ పడుతుంది. ఎక్సెల్‌లో అంత సబ్జెక్ట్ ఉంది. చూడండి ఎక్సెల్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఇందులో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఎన్ని ఫిల్టర్స్, కన్సాలిడేట్, డేటా మోడల్, వాట్ ఇఫ్ అనాలిసిస్, ఫోర్కాస్ట్ షీట్, గ్రూపింగ్, అన్‌గ్రూపింగ్, ఫ్లాష్ ఫిల్ ఇది ఎంత ఇంపార్టెంటో డేటా వాలిడేషన్స్. అంటే యూజర్ ఎంటర్ చేసిన ఈమెయిల్ కరెక్టా కాదా డేటా వాలిడేషన్స్. చూసారా ఎన్ని ఉన్నాయో? ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ దీని నుంచి మనం డైరెక్ట్ ఫైల్స్ అన్నిటిని కనెక్షన్ చేసుకోవచ్చు. ఎక్సెల్‌తోను, ఒరాకిల్‌తో, మైఎస్‌క్యూఎల్‌తో కనెక్షన్ చేసుకోవచ్చు. ఇంత కాన్సెప్ట్ ఉంది ఎక్సెల్. అదే చెప్తా ఏదైనా రియల్ టైమ్ నేర్చుకోవాలి. దాంట్లో సబ్జెక్ట్ కంపల్సరీ నేర్చుకోవాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? రైట్. సో, నెక్స్ట్ ఎంఫసైజ్. ఎంఫసైజ్ అయిపోయాక అండర్‌లైన్. అండర్‌లైన్ ఎందుకు యూజ్ చేస్తాం చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఏం రాస్తాను అంటే వీఆర్ లెర్నింగ్ పైథాన్. వీఆర్ లెర్నింగ్ హెచ్‌టీఎంఎల్. ఇక్కడ ఏం రాద్దాము? యు. ఓకేనమ్మా? యు అని రాయండి. ఇప్పుడు చూడండి యు అని రాస్తే ఇప్పుడు రన్ చేయండి. అండర్‌లైన్ వచ్చిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్? అండర్‌లైన్ వచ్చిందా లేదా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నెక్స్ట్ వన్ అండర్‌లైన్‌కి మీరు ఈ 2 కాన్సెప్ట్స్‌లో ఏదైనా యూజ్ చేయొచ్చు. అంటే డెవలపర్ అయితే యు యూజ్ చేస్తారు. అదే ఇంకొకళ్ళు ఎవరైనా అంటే మనకన్నా హైయర్ పొజిషన్ వాళ్ళు ఎవరైనా మన డాక్యుమెంట్‌ని రివ్యూ చేసినప్పుడు ఐఎన్ఎస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రైక్ అవుట్. స్ట్రైక్ అవుట్ జనరల్‌గా మీరు ఎక్కడ చూస్తారు చెప్పండమ్మా? స్ట్రైక్ అవుట్ మనం జనరల్‌గా ఎక్కడ చూస్తాము? కెన్ ఎనీబడీ టెల్ మీ? చూడండి ఏదైనా ప్రైస్ ఉందనుకోండి. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో ప్రైస్ ఉంది చూడండి ఇదిగో. ప్రైస్ చూసారా? అంటే ఒరిజినల్ ప్రైస్ ఇది. అంటే ఒరిజినల్ ప్రైస్ 15,999. దీని యొక్క రిటైల్ ప్రైస్ ఇప్పుడు ఎంత? 10,000. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 10,848 అని చెప్తున్నారు. అలా సింబాలిక్‌గా చూపించడానికి ఏమి యూజ్ చేస్తారు? స్ట్రైక్ అవుట్. స్ట్రైక్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేను రాస్తాను అంటే ఇక్కడ ఏం రాద్దాము? 45,000 అని రాశాననుకోండి. 45,000 ఇప్పుడు చూడండి వచ్చిందా లేదా? రన్ చేయండి. మన అవుట్‌పుట్ ఒకసారి చూద్దాం.
45,000 వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు 45,000కి నాకు ఫ్రంట్లో రూపీ సింబల్ కావాలి. రూపీ సింబల్ ఎలా వస్తుంది? ఎవరు చెప్తారమ్మా? కోడ్ ఏంటి? చెప్పాలి. రూపీ సింబల్ కావాలి అంటే కోడ్ ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పండమ్మా. ప్రాక్టీస్ చేయట్లేదా? చెప్పండి. రూపీ సింబల్‌కి ఏంటి గోపి? లీలాకృష్ణ, మోహన్, మహేష్ చెప్పాలి. భరణి, ప్రదీప్ చెప్పాలి. రూపీ సింబల్ కోడ్ ఫస్ట్‌లో చెప్పుకున్నాం మనం. మౌనిక చెప్పమ్మా. అమ్మ మౌనిక. ఏంటమ్మా కోడ్? రాజు చెప్పండి. రవితేజ, శ్రీవిద్య చెప్పమ్మా కోడ్ ఏంటో? అమ్మ టీనా చెప్పు. తేజేష్, వీరారెడ్డి ఏంటమ్మా కోడ్? అండ్ హ్యాష్ గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యాష్ 8377 సెమీకోలన్. ఇప్పుడు చూడండి రూపీ సింబల్ వచ్చిందా లేదా? రూపీ సింబల్ కోడ్ అంటే ఏం చెప్పాలి? అండ్ హ్యాష్ 8377 సెమీకోలన్. ఓకేనా అందరికీనా? రైట్. ఇప్పుడు ఏం చేద్దాము సార్? ఇప్పుడు నాకు ప్రైస్ స్ట్రైక్ ఆఫ్ అయిపోవాలనుకోండి. ఏం చేయాలి? ఇక్కడ ఏం రాస్తానంటే ఇంకొక ప్రైస్ రాస్తాను. ఏం రాద్దాము? 64,000 64,000 అని రాసి ఇప్పుడు చూడండి 64,000 వచ్చిందా లేదా బ్రాకెట్లో? ఇప్పుడు స్ట్రైక్ ఆఫ్ అయిపోవాలి ఈ ప్రైస్. ఏం చేద్దాము? ఇక్కడ ఏం ఎలిమెంట్ రాద్దాము? స్ట్రైక్. స్ట్రైక్ ఎలిమెంట్ రాయండి. స్ట్రైక్. ఇక్కడ కూడా ఎండింగ్లో స్ట్రైక్ ఎలిమెంట్ రాయండి. ఇప్పుడు చూడండి స్ట్రైక్ ఆఫ్ అయిపోయిందా లేదా? ఈజ్ ఇట్ క్లియర్ అందరికీను? రైట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అమ్మ ఇప్పుడు అర్థమైందా స్ట్రైక్ ఎందుకు యూజ్ చేస్తామో? జనరల్గా మనం ఏదైనా ఒక ప్రైస్ని స్ట్రైక్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకు సూపర్ స్క్రిప్ట్ ఇది ఎక్కడ యూజ్ చేస్తాం సార్? సూపర్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? స్ట్రైక్ దాకాను మీరు స్ట్రైక్ ఎలిమెంట్ అయినా యూజ్ చేయొచ్చు, డిఈఎల్ ఎలిమెంట్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రెండు కూడా స్ట్రైక్ ఆఫ్కే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్ సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం రాస్తానంటే ఫిఫ్త్ యానివర్సరీ ఆఫర్. ఓకేనా? 5th యానివర్సరీ ఆఫర్. చూడండి ఇప్పుడు ఎలా వస్తుంది జనరల్గా అయితేను? ఈ 5th టీహెచ్ ఇక్కడ వచ్చింది. అలా కాదు సార్, నాకు ఎక్కడ కావాలి? ఈ 5కి పైన రావాలి. అవునా? చిన్నగా నాకు ఎలా రావాలి? ఇలా రావాలి. టీహెచ్ అని 5th అని రావాలి. ఓకేనా? అలా రావాలి అంటే ఏం చేద్దాం మనం? ఇలా వద్దు సార్, 5కి టాప్లో రావాలి. అప్పుడు ఏం చేద్దాము? ఏం చేద్దాము అంటే ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ రాయండి. టీహెచ్కి ఎస్యూపి ఎలిమెంట్. ఏం రాద్దాము? ఎస్యూపి ఎలిమెంట్. ఇప్పుడు రన్ చేయండి. చూడండి 5th యానివర్సరీ ఆఫర్ వచ్చిందా లేదా? సో దిస్ ఈజ్ ద సూపర్ స్క్రిప్ట్. The next one is subscript. What is the next one? Subscript. ఓకే. సబ్స్క్రిప్ట్ ఎలా రాయాలి చెప్పండి? హెచ్ రాసి నెక్స్ట్ ఎస్యూబి రాసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా H2O ఉందనుకోండి. H2O వాటర్. H2Oని మీరు సింబాలిక్గా రిప్రజెంట్ చేయడానికి ఎలా రాస్తాం? ఇలా వచ్చింది H2O. సార్ నాకు అలా కాదు సార్, ఇది కెమిస్ట్రీ ఫార్ములాలో H2O కింద రావాలి అంటే ఏం చేద్దాము? ఇక్కడ డౌన్లో హెచ్ పక్కన ఎస్యూబి అని రాయండి. ఇక్కడ 2 రాయండి. ఇక్కడ 2 రాయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు రన్ చేయండి. H2O వచ్చిందా లేదా? మా అందరికీ ఇక్కడ దాకా ఓకేనా? సో ఇక్కడ దాకా అందరికీ అర్థమైతే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అంతా ఉపయోగించి ఇక్కడ దాకా అందరూ రేపటి క్లాస్కి అందరూ ఒకసారి చూడండి. అందరూ కూడా ఇక్కడ దాకా చూస్తే ఓకేనా? చూడకపోయినా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. రేపు
అంటే ఇప్పుడు చేద్దాము అంటే ఇంక మనకి టైం సరిపోదు. రేపటి క్లాస్‌లో మనం ఏం చేద్దాము అంటే, ఈ ఫ్లిప్‌కార్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ డిజైన్ కంప్లీట్ అయిపోవాలి. ఈ మొత్తం డిజైన్ కంప్లీట్ చేసేసుకొని, ఈ మొత్తం కోడ్‌ని మీరు కూడా మీ ల్యాప్‌టాప్‌లో ఒకసారి రన్ చేసేసిన తర్వాత, నెక్స్ట్ మన ఎయిమ్ ఏంటి అంటే దీన్ని పట్టుకొచ్చి మీ లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేస్తాము. లింక్డ్ఇన్‌లో ఎలా పోస్ట్ చేయాలి? ఇదిగో మీకు చూపించానుగా. సో, ఈ కాన్సెప్ట్ నేనే ఇస్తాను ఈ టెంప్లేట్. ఈ మొత్తం మ్యాటర్ నేనే ఇస్తాను. ఆ కోడ్‌ని మీరు యూజ్ చేసి లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి మీరు. అమ్మ అందరికీ లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా? ఎలాగా మన దాంట్లో లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఓకేనా? ఎలాగైనా మన దాంట్లో లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ నేను చెప్తాను. లింక్డ్ఇన్ అకౌంట్ ఎవరికైనా లేకపోతే ఇది డిజైన్ చేసి మీ ల్యాప్‌టాప్‌లో ఉంచండి. లింక్డ్ఇన్ అకౌంట్ ఉన్న వాళ్ళు పోస్ట్ చేసేయండి. ఓకేనా? రైట్. ఇంక ఇప్పుడు మనకు టైం సరిపోదు కాబట్టి నెక్స్ట్ రేపు క్లాస్‌కొచ్చేసరికి ఒకసారి అన్నీ చూడండి. మీకు ఒకవేళ టైం ఉంటే చూడండి. టైం లేకపోయినా పర్వాలేదు. నేను మళ్ళా ఇంకొకసారి రివిజన్ చేస్తూనే ఈ యొక్క ప్రాజెక్ట్ లైవ్‌లో మీ ముందు డిజైన్ చేస్తాను. ఓకేనా? రేపు ఈ చిన్న మినీ ప్రాజెక్ట్ అంటే దీనివల్ల మీకు 2 అడ్వాంటేజెస్. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ ఫాంట్ కాన్సెప్ట్ రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తారో మీకొస్తుంది. మీరు నేర్చుకున్న కాన్సెప్ట్సే యూజ్ చేస్తాను. ఎక్కడ కొత్త కాన్సెప్ట్ యూజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఈ ఫ్లిప్‌కార్ట్ కాన్సెప్ట్ డిజైన్ చేద్దామా? రైట్. ఓకేనా? రైట్. సో, రేపు మాత్రం క్లాస్ ఎవ్వరు మానకండి. రేపు క్లాస్‌కి అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఇవాళకి ఇక్కడితో ఆపేస్తాను. రేపటి క్లాస్‌లో మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే టైం సరిపోదు. ఓకేనమ్మా? థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. ఎవరైనా కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉండి మిడ్ ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్, హెల్త్ ఇష్యూ వల్ల క్లాస్ మానేస్తే నాకు మెసేజ్ పెట్టండి. నా వాట్సాప్ నంబర్‌కి. నేను మీకు నోట్స్ పంపిస్తాను. రికార్డెడ్ వీడియో కూడా పంపిస్తాను. ఓకేనా? థాంక్ యూ. వి విల్ మీట్ టుమారో. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ మౌనిక. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ. గుడ్ నైట్. వి విల్ మీట్ టుమారో. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే.